హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అసలు రంగు. ఈ కథని రచించిన వారు ఉదయబాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మనసంతా చికాగ్గా ఉంది. అలా ఇలా కాదు, చాలా చాలా చికాగ్గా ఉంది. వేడివేడి టీ 2 కప్పులు ఒక్కసారిగా తాగేయాలన్నంత చికాకుగా. ఆ హాల్లో నేను వచ్చిన పని అయిపోవడంతో బయటికి వచ్చేశాను. ఎండ వేడిమితో పాటు గాలి వేడిగా వీస్తుండటంతో చెమటలు పట్టిన శరీరానికి ఆ గాలి చల్లదనాన్ని కలగజేస్తుంది. ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి మాట్లాడుకుంటున్నారు. వాటిలో తమకు కానీ తమ ద్వారా సమాజానికి కానీ పనికొచ్చేవి కానీ ఏమీ లేవు. ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు హాయ్ అంటూ పలకరిస్తే విష్ చేసి ముందుకు కదిలిపోయాను. నా చెవిలో నా జూనియర్ రంగనాథ్ తన చుట్టూ ఉన్న వారితో మీటింగ్ హాల్లో నా వెనక కూర్చుని అన్న మాటలు చెవుల్లో ఉంటూనే ఉన్నాయి. హరిశ్చంద్రకేమిటిరా, పులిరాజు, చక్కని పర్సనాలిటీ, వేళ్లకు 4 ఉంగరాలు, బ్రాస్లెట్, మెడలో చైన్, అందమైన ఖరీదైన బట్టలు, మనలా పని ఎగదొబ్బే గుణం కాకుండా కష్టపడి పనిచేసే తత్వం, మంచి భార్య, చక్కగా చదువుకునే పిల్లలు, 4-5 బ్యాంకుల్లో డిపాజిట్లు, డబ్బు లావాదేవీలు ఎవరితోనూ పెట్టుకోకపోవడం, చక్కని ప్లానింగ్తో లైఫ్ డీల్ చేయడం. అదృష్టవంతుడంటే అలా ఉండాలిరా. నిజంగా అంత గొప్పాడా? మొన్ననే డిఎస్సిలో సెలెక్ట్ అయిన పురుషోత్తం కంఠం అంది. మరి అతనితో నేను కలిసి పనిచేశాను. 8 నుంచి 10వ తరగతి వరకు రసగుల్లాల్లాంటి అమ్మాయిలు ఎప్పుడూ అతను తన చుట్టూ ఉంటారు. స్టాఫ్ రూములోకి ఇంటర్వెల్లో వచ్చి అతని చుట్టూ చేరి, ఆ సందేహం చెప్పండి సార్, ఈ స్టెప్ ఎలా వేయాలి సార్ అంటూ వంగి అడుగుతుంటే నాకైతే ఎంతో టెంప్టేషనో తెలుసా. అసలు అన్ని అందాల్ని చూస్తూ అలా జడపదార్థంలో ఎలా ఉండగలరా బాబు. అతని అందమంతా ఆ హెయిర్ స్టైల్లోనే ఉందిరా. ఆ మీసం ఎలాంటి అమ్మాయినైనా చూపు తిప్పుకోకుండా ఆపేస్తుందిరా. అయితే ఇవేమీ పట్టించుకోకుండా పనిచేసే అతని సిన్సియారిటీ అంటే నాకు మరీ జలసి అనిపిస్తుందిరా బాబు అంటున్నాడు రంగనాథ్. నాకు అతని మాటలు చాలా కోపం తెప్పించాయి. మన కన్న బిడ్డల్లా భావించవలసిన విద్యార్థుల పట్ల వారికి గల అభిప్రాయానికి అసహ్యం వేసింది. అందుకే నేను వెనక్కి తిరిగి సమాధానం చెప్పలేదు. వయసు ఎంత ఉంటుందేంట్రా? రంగనాథ్ పక్కనున్న శంకరంని అడిగాడు. 45-48 ఉండొచ్చు, కానీ 35 ఏళ్ల వాడిలా కనపడతాడు. ఇంటర్ చదువుతున్న పిల్లలు ఉన్నారు మరి అన్నాడు రంగనాథ్. అయితే బ్యాటరీ వీక్ అయి ఉంటుంది, ద్వందార్థంగా నవ్వుతూ అన్నాడు పురుషోత్తం. నోర్ముయ్, బ్యాటరీ వీక్ అయిన వారు శరీరాన్ని అలా మెయింటైన్ చేయలేరు. ఆ పర్సనాలిటీ ఏ ఆడపిల్లైనా సరే ఇట్టే పడిపోయేలా లేదు. కావచ్చనుకో. ఏది ఏమైనా వదిన అదృష్టవంతురాలు. ఒరేయ్, ఒక్క క్షణం అన్న శంకరం తన సీట్లో నుంచి లేచినట్టే లేచి తిరిగి కూర్చుండిపోవడం తెలిసింది. అదే క్షణంలో నా జుట్టులో ఏదో కదిలిన స్పర్శ భావం కలగటం జరిగింది. ఒరేయ్, గురువుగారి రహస్యం పట్టేశానురా అన్నాడు ఉత్సాహంగా. ఏమిట్రా అది? కంఠం తగ్గించి అడిగాడు పురుషోత్తం. గురువుగారు తలకు రంగేస్తాడ్రా బాబు, రహస్యాన్ని కనిపెట్టినట్టు మెల్లగా అన్నాడు శంకరం. నోర్ముయ్, అతని హెయిర్ స్టైల్ బాగుందని నీకు కుళ్ళు అన్నాడు రంగనాథ్. లేదురా బాబు, ముందు నాకు అనుమానం రాలేదు. ఆ జుట్టు లోపల పాయ చూడు, తెల్లగా మెరుస్తుంది చూడు. ఆ చెవులకు వెనక జుట్టు చూడు, గ్రీనిష్ బ్లూలో కనిపిస్తుంది. పైగా ఆ జుట్టుకి మెరుపు లేదు, మన జుట్టులాగా. జాగ్రత్తగా గమనించండి అన్నాడు శంకరం. అంటే ముందుకు వంగి నన్ను, నా జుట్టుని దగ్గరగా వెనక నుంచి పరిశీలించాడులా ఉంది రంగనాథ్. నువ్వు చెప్పింది నిజమేరా అన్నాడు గొంతు తగ్గించి. జరుగుతున్నది ఎలక్షన్ క్లాసు. అధికారులు చెప్పినవన్నీ తెలిసినవి. ఎన్నోసార్లు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎలక్షన్ బాధ్యతలు నిర్వహించాను నేను. బీఈడీ టీచర్గా పనిచేస్తున్నందువల్ల నాకు ఈసారి కూడా
ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ పడింది. సెకండ్ గ్రేడ్ అందరికీ పోలింగ్ గుమస్తా డ్యూటీ పడింది. వారికి పెద్దగా బాధ్యతలు ఏమీ ఉండవు. అందుకని వెనక కూర్చొని నాలాంటి వారిని విననివ్వకుండా నానా గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళు నా రహస్యం గమనించేశారు అన్న భావం నా మనసులో తుమ్మముళ్ళు గుచ్చుతున్నంత బాధగా ఉంది. ఆ క్షణంలో నాకు ప్రమద మీద చాలా కోపం వచ్చింది. ఎలక్షన్ క్లాసులు అయిపోయినట్లుగా ప్రకటించడంతో చికాకుగా బయటికి వచ్చేశాను. వచ్చి హోటల్ శ్రీరామ్లో కూర్చున్నాను. టీ ఆర్డర్ ఇచ్చాను. అంత వేడి టీని కేవలం 2 గుటకల్లో తాగగలిగానంటే నా మనసు ఎంతగా మండిపోతుందని నాకే అర్థమైంది. గురువుగారు తలకు రంగు వేస్తాడురా బాబు అన్న మాటలు సాయిబాబా దేవాలయంలో ఓం సాయినాథాయ నమ అని ప్రశాంతంగా వినిపించేంత స్పష్టంగా రిపీట్ అవుతూనే ఉన్నాయి. అసలు ఇదంతా ప్రమద వల్స్ వచ్చింది. ప్రమద నా భార్య. తనతో నా వివాహం జరిగిన నాడే ఆమె ఫ్రెండ్స్ ముసలి బావగారు బాగున్నారే అనేశారు నా ముఖం మీదే. దాంతో ప్రమద మీరు ముందు తలకు రంగేసుకుని అప్పుడు నాతో మాట్లాడండి. నాకైతే స్నేహితుల ముందు తల కొట్టేసినట్టు ఉంది అంది. దాంతో నేను తలగ్గక తప్పలేదు. ఎందుకంటే ఆ రాత్రి శోభనం మరి. అప్పటి నుంచి నా తలలో తెల్ల వెంట్రుక కనిపిస్తే చాలు జాగ్రత్తగా హెయిర్ డైరీ కలిపి నాకు ఇబ్బంది కలగకుండా, అంటే నేను రంగు వేసుకున్నట్టు నలుగురికి తెలియనంత జాగ్రత్తగా అందంగా వేయటం నేర్చుకుని దానిలో ప్రావీణ్యం సంపాదించింది. ఆ తర్వాత తను నా సలహా మేరకే బ్యూటీ పార్లర్ ఓన్లీ ఫర్ ఉమెన్ నడపడం ప్రారంభించింది. అది వేరే విషయం. అసలు విషయం ఏమిటంటే పాఠశాలలో నా పని నేను సంతృప్తిగా చేసిన ప్రధానోపాధ్యాయుల వారికి అసలు సంతృప్తి కలిగేది కాదు. ఏ పిల్లాడు ఏ యూనిట్లో తప్పినా అదేంటి సార్ మీరు కుర్రాళ్ళు, బోలెడంత భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ఇంకా కష్టపడి పనిచేయాలి. లెక్కల్లో 70% మంది పాస్ అవ్వడం ఈ రోజుల్లో చాలా గ్రేట్. అయినా సరే మిగతా 30% కూడా పాస్ అయ్యేలా చెయ్యగలిగే యువరక్తం మీలో ఉంది. అవసరమైతే ఉదయం సాయంత్రం స్పెషల్ తరగతులు తీసుకోండి అనేవారు. దాంతో నిజమే కాబోలు అనుకొని ఉదయం సాయంత్రం కూడా పిల్లలతో పాటు కూర్చొని పిల్లలు కోడిలా పనిచేసేవాడిని. చివరకు ఆ తర్వాత 10 ఏళ్లకు జాయిన్ అయిన జూనియర్ కూడా లోకువైపోయాను. ఏదైనా క్లాసు ఖాళీగా ఉండి ఎగస్ట్రా డ్యూటీ వేస్తే లెక్కల సారికి వేసేయండి సార్, ఆయనైతే లెక్కలు చెప్పుకుంటారు అని ప్రధానోపాధ్యాయులు వారికి చెప్పేవారు. దాంతో ఆ కుర్ర టీచర్లు రోజుకి 5 పీరియడ్స్ పనిచేస్తే నేను ఉదయం సాయంత్రం క్లాసులు కాకుండా 7 పీరియడ్లు పనిచేసేవాడిని. అయితే విద్యార్థుల దృష్టిలో నేను ఎప్పుడు ఎవర్ గ్రీన్ హీరోని. ఓ సైన్స్ పేరు వచ్చినా, అక్షర దీక్ష వచ్చినా, పల్స్ పోలియో డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ, జనాభా లెక్కలు, కోళ్ళు కుక్కల లెక్కల దగ్గర నుంచి పానెల్ ఇన్ఫెక్షన్ వరకు అన్ని రకాల డ్యూటీలు ముందు నాకు పడిన తర్వాతే మిగతా వారికి పడేవి. పాఠశాలకు ఏ అధికారి వచ్చినా యు ఆర్ వెరీ యంగ్ మై బాయ్, ప్లీజ్ గివ్ యువర్ సర్వీస్ యూజ్ కెన్ అండ్ వి ఎక్స్పెక్ట్ మోర్ సర్వీసెస్ ఫ్రమ్ యూ అనేవారు. అలా సుమారు 20 ఏళ్ళు సర్వీసుకు పైగా లాక్కు వచ్చాను. ఎందుకో ఈ మధ్య నా మీద నాకే నమ్మకం సన్నగిల్లిందేమో అనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ ఒకేలా పనిచేయడం సాధ్యం కాదు కదా. అయితే నా శక్తిహీనత అధికారులకి తప్పించుకు తిరగటంలా కనిపించసాగింది. నా పనిలో వేగం తగ్గింది. మీ తర్వాత వచ్చిన డిఎస్సి వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలి అనసాగారు. ఏది ఏమైనా నా వయసుకు తగ్గట్టు వ్యవహరించాల్సిన సమయం వచ్చింది అనిపించింది నాకు. ఇదంతా ఆలోచించిన మీదట ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన వాడిలా నేను మరొక టీ ఆర్డర్ ఇచ్చి అది వచ్చాక సంతోషంగా తాగి బిల్ పే చేసి ఇంటికి బయలుదేరాను. మర్నాడు ఆదివారం కావడంతో క్రాఫ్ట్ చేయించుకున్నాను. దాంతో నా అసలు రంగు బయటపడింది. ప్రతిసారి తలకు స్కార్ఫ్ చుట్టుకుని ఇంటికి వచ్చేవాడిని. అలాంటిది ఏమీ లేకుండా తిన్నగా ఇంటికి వచ్చేశాను. ప్రమద ఆశ్చర్యపోయింది.
నేను నా నిర్ణయం చెప్పాను. 10 మందిలోనూ తన పరువు తీయవద్దు అని బ్రతిమిలాడింది. నేను ససేమేరా అంగీకరించలేదు. పిల్లలకు మొహం ఎలా చూపిస్తారు అని అడిగింది. ఇలానే అన్నాను. మాస్టారు ఇంత ముసలోడా అని అందరూ వెక్కిరిస్తారు అని భయపెట్టింది. చూడు ప్రమి, మొదటి రోజు పిల్లలకు వింత అనిపిస్తుంది, తర్వాత రోజు కొత్త అనిపిస్తుంది, 3వ రోజు మామూలు అయిపోతుంది, 4వ రోజు పాత విషయం అయిపోతుంది. ఇంతకాలం నన్ను నేను మోసం చేసుకుంటూ కీర్తి కాంక్షతో తలకే కాదు మనసుకు కూడా రంగు వేసుకున్నాను. ఇక నా సర్వీసు మహా అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. నేను రంగులు వేసినంత మాత్రాన వయసు రాకపోదు, వయసు వచ్చేసినంత మాత్రాన మనసు ముసలి అయిపోదు. అందుకే నీ గోల పడలేక ఇంతకాలం నేను చేసిన పని ఈ క్షణం నుంచి మానుకుంటున్నాను. నన్ను మన్నించు అన్నాను సీరియస్గా. ప్రమద నా నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టింది. పశ్చాత్తాపము తెలీదు, నేను తలకు రంగు మానేస్తాను అన్న మాటకు తెలీదు. ప్రమద కళ్ళల్లో నీళ్లు చువ్వున చిమ్మాయి. రివ్వున తిరిగి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆ విషయం అంత సీరియస్గా తాను ఎందుకు ఫీల్ అవుతుందో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా నేను నా నిర్ణయం మార్చుకోలేదు. తలకు టోపీ పెట్టుకోబోతూ చూశాను. కణతలకు ఇరువైపులా ఉన్న వెంట్రుకలు వెండి రంగుతో తళతళ మెరుస్తున్నాయి. పాపిటిలో పాల వెన్నెల పరుచుకున్నట్లు సెంటీమీటర్ వెడల్పు తెల్లని కేశాలు ఆ పైన నల్లని రంగుతో నిలకడగా ఉన్నాయి. 90% జుట్టు నెరిసిపోయింది. ముందు ఇలా అలవాటు చేస్తే ఓ శనివారం ద్వారకా తిరుమల వెళ్ళి మొక్కు తీర్చేసుకుంటే ఇకపై నల్ల రంగు కేశాలు గొడవ ఉండదు అనుకొని టోపీ పెట్టుకుని తరగతులకు హాజరయ్యాను. పిల్లలు చాలా వింతగానే చూసిన 4వ రోజుకు టోపీతో చూడటం అలవాటు పడిపోయారు. తర్వాత నెల రోజులకు నేను అనుకున్న ప్రకారం గుండుతో చూడటం అలవాటు చేసుకున్నారు. చివరకు ప్రమద కూడా తనకు నా వల్ల అన్యాయం జరిగితే కదా, ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజంలో నాకు గౌరవం బాగా పెరిగింది. నా చుట్టూ విద్యార్థులు బల్ల మీద మోచేతులు ఆనిచ్చి కుర్చీ వెనకాల చేతులు వేసి నిలబడటం మానేశారు. అడుగు దూరంలో చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. స్కూల్లో ఉపాధ్యాయులు అందరూ నాకు శుభోదయం చెప్పటం మొదలుపెట్టారు. స్కూలుకు ఎవరైనా అధికారులు పర్యవేక్షణకి వచ్చినప్పుడు నన్ను చూపిస్తూ, ఆయన 20 ఏళ్లకు పైగా తన రక్త మాంసాలు ధారపోసి సర్వీస్ చేశాడు. తరం మారిందయ్యా, మీరు యంగ్ జనరేషన్, ఇక బాధ్యత మీరు తీసుకోవాలయ్యా. అలాంటి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ఐకమత్యంగా మంచి ఫలితాలు సాధించాలి అని కుర్ర ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వటం మొదలుపెట్టారు. అప్పటి వరకు నాతో ఎంతో స్నేహంగా ఉండేలా నా పిల్లలిద్దరూ కూడా అమ్మో నాన్నగారు అని భయభక్తులతో ప్రేమగా ప్రవర్తిస్తున్నారు. అందెందుకు, నా అసలు రంగు బయటపడేసరికి నా చుట్టూ ఉన్న సమాజం నేను ఉపాధ్యాయ వృత్తి కోసమే పుట్టిన వ్యక్తిగా అభివర్ణించిన సాగింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా సంతృప్తిగా నా పరిధి మేరకు నా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ సంతోషంగా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.